ఒక్కసారి ఈటల రాజేందర్ గారి చరిత్ర యావత్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి పౌరునికి తెలియజేయాలని ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ 2001 నాడు పెట్టినప్పుడు ఈటల రాజేందర్ గారు ఎవరో కూడా యావత్ తెలంగాణలో కాదు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి. అట్లాంటి ఈటల రాజేందర్ గారిని 2004లో అప్పుడున్న కమలాపూర్ కాన్స్టిట్యున్సీలో తీసుకొచ్చి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండ్రు. అన్ని రకాల సహకరించారు. తనని శాసనసభ్యుడిగా చేసిండు కేసీఆర్ గారు. అట్లా 2004 నుంచి మొదలు పెడితే 2018 వరకు 6 సార్ల కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారిని ఈ ప్రాంతంలో గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత వాస్తవంగా 2001 నుంచి ఉన్న హరీష్ రావు గారిని కాదని ఈటల రాజేందర్ గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఇదే టిఆర్ఎస్ పార్టీలో ఆయన అనుభవించని పదవి లేదు. ఎమ్మెల్యే నుంచి తీసుకొని మంత్రి గారు ప్రతి పదవి, ప్రతి పోస్ట్ ని ఇవాళ కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారికి ఇవ్వడం జరిగింది. ఒక్క ముఖ్యమంత్రి కుర్చీలో తప్పితే ప్రతి కుర్చీ ఇవాళ ఈటల రాజేందర్ గారికి ఇచ్చిండు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారిని ఇవన్నీ చేసి తయారు చేస్తే అన్నం పెట్టినోడికి సున్నం పెడుతున్నా అన్న రకంగా కేసీఆర్ గారికే వెన్నుపోటు పొడిచి పార్టీలో అందరు ఎమ్మెల్యేని ప్రలోభాలు పెడతా అనే ఒక ఆలోచనతో నుండి కేసీఆర్ గారిని వెన్నుపోటు కొడతాం అనుకున్నాడు. ఎట్లయితే కేసీఆర్ గారిని మోసం చేసిండో ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గ ప్రాంత ప్రజల్ని కూడా అదే విధంగా మోసం చేస్తా ఉన్నాడు. మొన్న బై ఎలక్షన్లలో పోటీ చేసినప్పుడు ఏమని చెప్పిండు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి? నా చర్మం మొలిసి మీ అక్కున చొప్పులు గుట్టిస్తా, ఈ ఒక్కసారి నాకు ఓటేసి కాపాడండి అని చెప్పిండు. నన్ను సాదుకుంటారా, చంపుకుంటారా అని డైలాగులు కొట్టిండు. భార్య భర్తలు ఇంటింటికి పోయి ఏడిసిరు. అయ్యో పాపము అని హుజురాబాద్ ప్రజలు ఒక్కసారి ఓటేసిరు. ఓటేసిన తర్వాత ఇవ్వలేమంటుండు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటేసింది దేనికోసము? హుజురాబాద్ ప్రాంతానికి సేవ చేయమని నీకు ఓటేస్తే ఈ ప్రాంత ప్రజల్ని ఇష్టపెట్టేసి నేను పోయి కచ్చివెళ్ళ పోటీ చేస్తా అంటాడు. నేను అడుగుతా ఉన్నా, నీకు ఈ ప్రాంత ప్రజలు ఓటేసి నేను బతికించుకుంది ఈ హుజురాబాద్ ప్రాంత ప్రజలకి సేవ చేయడానికి తప్పితే ఎక్కడో పోయి మళ్ళీ పోటీ చేయాలని చెప్పి నీకు ఓట్లు వేయలే. మరి ఈ ప్రాంతంలో నీకు ఓట్లు వేసిన తర్వాత నువ్వు గెలిచి దాదాపు 8 నెలలైతే ఉంది. ఈ హుజురాబాద్ నియోజకవర్గంకి నువ్వు ఏం అభివృద్ధి చేసినావు చెప్పు. నువ్వు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కదా, 1 లక్ష రూపాయలు నిధి అనేది తెచ్చినావా ఈ నియోజకవర్గానికి చెప్పు. ఇంతకు ముందు పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటివి నువ్వు, ఈ ప్రాంతాన్ని నేనే అభివృద్ధి చేసినా అని. మరి కేసీఆర్ గారు చేసిర్రు అని మేము అప్పుడు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మరి కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు కదా, ఈ 8 నెలల నుంచి హుజురాబాద్ నియోజకవర్గంలో
మొత్తము తీర్చిదిద్దింది కదా కేసీఆర్ గారు. మరి నువ్వు ఏమి చేసినావు 8 నెలల నుంచి గెలిచి అని చెప్పి నేను అడుగుతాను. మళ్ళొక్కసారి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయచేసి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈటల రాజేందర్ గారి బుద్ధి అన్నం పెట్టినోడికి సున్నం పెడతాడనేది ఇదొక నిదర్శనం. కేసీఆర్ గారిని మోసం చేసిండు. ఇవాళ మన ప్రజల్ని, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్ని నమ్మి ఓటేసిన ప్రజల్ని ఇవాళ మోసం చేస్తా ఉన్నాడు. ఇలా కేసీఆర్ గారు ఈయన హుజురాబాద్ నియోజకవర్గంని బాగా డెవలప్ చేయాలని ఆయనకి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిండ్రు. అంటే పైసల కుప్ప మీద తెలంగాణ వచ్చినప్పుడు పైసల కుప్ప మీద కూర్చోబెడితే అభివృద్ధి చేయని ఆయన కూర్చోబెడితే ఆ పైసల కుప్పని మాయం చేసి వందలాది ఎకరాల భూమిని అక్రమంగా దోచుకున్న సొమ్ముతోని ఇవాళ కొన్ని విపరీతమైన అహంకారం పెరిగిపోయింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు దొంగవు కాబట్టే, దొంగవి దొరికినవు కాబట్టే నీకు సంబంధించిన, నువ్వు కబ్జా పెట్టిన సంబంధించిన 85 ఎకరాల భూమిని, ఎస్సీ ఎస్టీ బీసీల భూములను ఏవైతే నువ్వు కబ్జా పెట్టినావో ఆ భూములని పేద ప్రజలకి పంచిన ఘనత కేసీఆర్ గారిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ పట్ల కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది, నీకెక్కడ ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నేను ఈ వేదిక మీద నుంచి, హుజురాబాద్ గడ్డ మీద నుంచి నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఈటల రాజేందర్ గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి రా. నీకు 3 రోజులు టైం ఇస్తున్నాం. డేట్ నువ్వు చెప్తావా, 3 రోజుల తర్వాత నన్ను చెప్పమంటావా? చెప్పు. ఈ 8 నెలల నుంచి ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండో, నువ్వు ఏం అభివృద్ధి చేసినావు కేంద్ర ప్రభుత్వం నుంచి చర్చకు వస్తావా? నీకు దమ్మున్నదా చెప్పుడే సవాల్ విసురుతా ఉన్నా. చాలా తెలివి అనుకుంటున్నావు నీకు నువ్వు. హుజురాబాద్ నుంచి పెట్టిపోయి గజ్వెల్లో పోటీ చేస్తే నేను సీఎం మీద పోటీ చేస్తున్నాను అనుకుంటే చాలా గొప్పని అయిపోతాను అనుకుంటా ఉన్నావు. అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈసారి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపు చూద్దాం. ఈసారి చెయ్యి. మేము కేసీఆర్ గారు కౌశిక్ రెడ్డి గారిని హుజురాబాద్ కి పంపి 1 నెల రోజులే అయితే ఉంది. మేమందరం కూడా 1 నెల రోజుల నుంచి తిరుగుతుంటేనే గజగజ వణుకుతా ఉన్నావు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటేయరు అని నీకు తెలుసు కాబట్టి భయపడి పారిపోతా ఉన్నావు. హుజురాబాద్ నుంచి పారిపోయి గజ్వేల్లో పోటీ చేస్తా అంటా ఉన్నావు. నువ్వు ఈసారి నీకు దమ్ముంటే హుజురాబాద్ లో గెలవని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈసారి హుజురాబాద్ లో నువ్వు గెలిస్తే మొక్కు భూమికి రాకదా. సరే నువ్వు గెలిచినావు. మొన్న బై ఎలక్షన్ లో ప్రజలు నీకు ఓటేసిరు సానుభూతితో. స్ట్రేట్ క్వశ్చన్ ఈటల రాజేందర్ గారికి, వేరే ఎక్కువ తక్కువ అవసరం లేదు. నువ్వు గెలిచిన 8 నెలల నుంచి ఈ ప్రాంతంలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావో చర్చకి రాసిద్దామా? టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్సీగా ఈ నియోజకవర్గం నుంచి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రభుత్వం తరఫు నుంచి, ఈ బీజేపీ తరఫు నుంచి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు. 3-4 డేస్ తర్వాత నువ్వు డేట్ ప్రకటించకపోతే ఖచ్చితంగా నేనే డేట్ ప్రకటిస్తా. నేను అంబేద్కర్ చౌరస్తాలో వచ్చి కూర్చుంటా. నీకు దమ్ముంటే రాను అంబేద్కర్ చౌరస్తాకి. హుజురాబాద్ ప్రాంత ప్రజలందరినీ పిలుద్దాం. భయంతో ఎవ్వరు అవసరం లేదు. మన సంబంధించిన హుజురాబాద్ మండల ప్రజల్ని పిలుద్దాం, హుజురాబాద్ పట్టణ ప్రజల్ని పిలుద్దాం, కమలాపూర్ మండల ప్రజల్ని పిలుద్దాం.
ఇల్లంతకుంట మండల ప్రజల్ని పిలుద్దాం, జమ్మికుంట పట్టణ ప్రజల్ని పిలుద్దాం, జమ్మికుంట మండల ప్రజల్ని పిలుద్దాం, వీణవంక మండల ప్రజల్ని పిలుద్దాం. నేను వస్తా టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. నీ దమ్ముంటే శాసనసభ్యునిగా నువ్వు రా, కూర్చొని చర్చ పెడదాం. యావత్ మొత్తం తెలంగాణలో ఉన్న మీడియాని మొత్తం లైవ్ పెట్టి చూపిద్దాం. కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసిండా, నువ్వేం చేసినావో ఒక్కసారి చూపిద్దాం. దా ఈడ ఇవన్నిటికీ రాడు, ముఖమి చాటేసి ఇక్కడ ఉన్న ప్రజలు నీకు అన్నం పెడితే సున్నం పెట్టాలనుకుంటున్నావే, చాలా బాధ అనిపిస్తా ఉంది. రగిలిపోతా ఉన్నాం, ఇక్కడ ఉన్న ప్రజలు రగిలిపోతా ఉన్నారు. కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ హుజురాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రతి గడపని, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 54,000 ఇండ్ల ప్రతి గడపని, ప్రతి ఒక్కరిని మీరు ఆలోచన చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక పెద్ద డైలాగులు కొడతా ఉన్నారు. నాకు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ టచ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ టచ్ ఉన్నారు. అరే నాయనా, ఈ హుజురాబాద్ నియోజకవర్గంలోనే నీ క్యాడర్ తోని టచ్ లేకుండా, ప్రజలతో టచ్ లేకుండా నువ్వు పోతా ఉన్నావు. నీకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలే, నీ కార్యకర్తలే టచ్లో లేరు, టచ్లో లేకుండా పోతా ఉన్నావు. ఇక నీ ప్రాంతంలోనే టచ్లో లేరు, ఎక్కడో టచ్లో ఉన్నాడు. నేను ఎందుకున్నా గేమ్ ఆడుతావు. ఈ ప్రాంతంలో నీ ప్రాంతం టచ్లో ఉన్నారా చెప్పు. ఈ ప్రాంతానికి నువ్వు గెలిచినాక ఎన్నిసార్లు వచ్చినావు ఒకసారి చెప్పు. 1,00,000 రూపాయలు అభివృద్ధి చేసినావా చెప్పు. కాబట్టి నేను యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కోరుతా ఉన్నా, యావత్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రతి గడపని కోరుతా ఉన్నా, ఈటల రాజేందర్ గారు చేస్తున్న మోసాలని దయచేసి అందరూ గమనించాలి. ఏదో నేను కేసీఆర్ గారి మీద పోటీ చేస్తున్నా అనగానే నాకు నేను పెద్ద లీడర్ అయిపోతానని నువ్వు అనుకుంటే నీ భ్రమలున్నో తప్పితే కేసీఆర్ గారి కారు గోటికి కూడా నువ్వు పనికి రావు అని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తూ, 3 రోజుల మాత్రం నువ్వు ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి రావాలి. లేకపోతే నువ్వు అంగీకరించినట్టే, ఈ ప్రాంతానికి నేను ఏమి చేయలేదు అని నువ్వు అంగీకరించినట్టే. నువ్వు చేయకపోతే, రాకపోతే ఈ 3-4 రోజుల తర్వాత మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి డేట్ నేనే అనౌన్స్ చేస్తా. ఖచ్చితంగా చర్చకు రావాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.